ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఏపీలో పొత్తులపై క్లారిటీ వస్తుందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ పర్యటనకు వెళ్లారు సోము వీర్రాజు. 4 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లొచ్చారు పవన్ కళ్యాణ్. టీడీపీతో పొత్తు అవసరాన్ని బీజేపీ పెద్దలకు వివరించారు పవన్. పొత్తుల విషయంపై బంతిని బీజేపీ కోర్టులో వేశారు జనసేనాని. అయితే టీడీపీతో పొత్తు వద్దంటున్నారు సోము వీర్రాజు. ఢిల్లీ పెద్దలు కూడా ఇన్ని రోజులు అదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే పవన్ ప్రతిపాదనలను సోము వీర్రాజుతో పార్టీ పెద్దలు చర్చిస్తారా? పవన్ ఈక్వేషన్స్ పై సోము అభిప్రాయం తీసుకుంటారా? పవన్ కళ్యాణ్ చెప్పిన దాంతో సోము వీర్రాజు ఏకీభవిస్తారా? టీడీపీతో పొత్తు వద్దని అధిష్టానాన్ని సోము వీర్రాజు ఒప్పిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఏపీలో పొత్తులపై క్లారిటీ వస్తుందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ పర్యటనకు వెళ్లారు సోము వీర్రాజు. ఇదే విషయానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు. ఎస్ సంతోష్, మరికొద్దిసేపట్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. సో ఢిల్లీలో 3 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరితో కూడా సోము వీర్రాజు సమావేశాలు నిర్వహించబోతున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి మాత్రం సోము వీర్రాజు పర్యటన చాలా కీలకంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో 2 రోజుల పాటు ఉండి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్తో పాటు జేపీ నడ్డాను కూడా కలిశారు. మరోవైపు ఏదైతే జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ను కూడా కలిసి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులతో పాటు రాష్ట్రంలోని రానున్నటువంటి ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉండాలి, ఆ పొత్తులకు సంబంధించి పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ చెప్పింది ఒకటే, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంకును ఒక్క ఓటును కూడా చీలకుండా చేయడమే తమ లక్ష్యం. అలాంటప్పుడు వైసీపీని ఎదుర్కోగలుగుతామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. దానికి సంబంధించి ఒకవేళ అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు అన్నప్పుడు టీడీపీ, దాంతోపాటు బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి ఉండాల్సినటువంటి ఆవశ్యకతను, ఈ 3 పార్టీలు కలిసి ఉండడం వల్ల పార్టీకి కలిగేటటువంటి లాభాలపైన కూడా ప్రత్యేకంగా కొన్ని సర్వే రిపోర్ట్లను కూడా అటు బీజేపీ జాతీయ నాయకత్వం ముందు పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఆ విషయం పైన జాతీయ నాయకత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దాంతో కొంత నిరాశగానే పవన్ కళ్యాణ్ వెనుదిరిగారు ఢిల్లీ పర్యటన ముగించుకొని. కానీ ఇప్పుడు ఏదైతే నిన్న బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డి చేరారు, ఈరోజు సోము వీర్రాజు వచ్చి 3 రోజుల పాటు ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. సో ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యవహారాల మీద మాత్రం బీజేపీ అగ్రనాయకులు ఫోకస్ పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రానున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళాలి, దానికి సంబంధించి పొత్తుల వ్యవహారంతో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పార్టీలో చేరేటటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి, దానికి సంబంధించి ఆపరేషన్ ఆకర్షకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతున్నారు. సో ఈ పరిస్థితుల్లో పవన్ ఏదైతే అంశాలను బీజేపీ జాతీయ నాయకత్వం ముందుంచారో ఆ అంశాలపైన కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటికే సోము వీర్రాజు ఒక స్పష్టతనిచ్చారు, మేము జనసేనతో కలిసి పొత్తుగా ఉంటాము, కానీ టీడీపీతో కలిసి పోటీ చేసే పరిస్థితి లేదు, వాళ్ళతో పొత్తు కూడా ఉండదని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పారు. అదే అభిప్రాయంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా కనిపిస్తుంది. అంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా జనసేనతో బీజేపీ కలిసి ఉంటుంది, కానీ టీడీపీతో కలిసి ఉండే ప్రసక్తి లేదని చెప్పి బీజేపీ అగ్రనేతలు కొంత పదే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి నిన్న చేరిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన కొన్ని ఈక్వేషన్స్ను కూడా బీజేపీ మార్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి సీఎంగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పార్టీలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అటు కాంగ్రెస్లో గెలవలేక లేదంటే ఇతర పార్టీలకు వెళ్ళలేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేసుకొని బీజేపీలోకి తీసుకురావాలనే ఆలోచన దిశగా కూడా కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. దాన్నే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పెద్ద ఎత్తున రానున్నటువంటి ఎన్నికల నాటికి కాంగ్రెస్ నాయకులను చేర్చుకోవడం. సో ఈ అంశంపైన కూడా ప్రధానంగా సోము వీర్రాజు, కిరణ్ కుమార్ రెడ్డిలతో కలిసి బీజేపీ నాయకత్వం
చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది. సో అందులో భాగంగానే అటు తెలంగాణకు సంబంధించినటువంటి చేరికలపైన కూడా కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని హామీలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే పార్టీ ముందు తన ప్రపోజల్స్ పెట్టారు. సో అంశాలపైన కూడా సోము వీర్రాజుతో కలిసి సంప్రదింపులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం ఏదైతే పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికైతే టీడీపీతో కలిసి వెళ్ళలేమని చెప్పి బీజేపీ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సోము వీర్రాజు మరొకసారి తన అభిప్రాయాలను రాష్ట్రానికి సంబంధించి రానున్న ఎన్నికల్లో పొత్తుల వ్యవహారం పైన స్పష్టతనివ్వబోతున్నారు. సో దానికి సంబంధించి ఈరోజైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాత్రమే సమావేశం ఉందని తెలుస్తుంది. కానీ రేపు కానీ లేదంటే ఎల్లుండి కానీ మరికొంత మంత్రులతో పాటు బీజేపీ అగ్రనేతలతో సమావేశాలు ఉంటాయి. అటు సోము వీర్రాజు భేటీ అవుతారు. సో ఆ సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి పలు వ్యవహారాలపైన క్లారిటీ తీసుకుంటూనే పొత్తులు, దాంతోపాటు రాష్ట్ర రాజకీయ పరిణామాలపైన ఒక పిక్చర్ మాత్రం క్లారిటీగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దానికోసమే సోము వీర్రాజు కొంత హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఏపీలో పొత్తులపై క్లారిటీ వస్తుందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ పర్యటనకు వెళ్లారు సోము వీర్రాజు. 4 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళొచ్చారు పవన్ కళ్యాణ్. టీడీపీతో పొత్తు అవసరాన్ని బీజేపీ పెద్దలకు వివరించారు పవన్. పొత్తుల విషయంపై బంతిని బీజేపీ కోర్టులో వేశారు జనసేన. అయితే టీడీపీతో పొత్తు వద్దంటున్నారు సోము వీర్రాజు. ఢిల్లీ పెద్దలు కూడా ఇన్ని రోజులు అదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే పవన్ ప్రతిపాదనలను సోము వీర్రాజుతో పార్టీ పెద్దలు చర్చిస్తారా? పవన్ ఈక్వేషన్స్ పై సోము అభిప్రాయం తీసుకుంటారా? పవన్ కళ్యాణ్ చెప్పిన దాంతో సోము వీర్రాజు ఏకీభవిస్తారా? టీడీపీతో పొత్తు వద్దనే అధిష్టానాన్ని సోము వీర్రాజు ఒప్పిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం